కన్సల్టెన్సీ, కాల్ సెంటర్. నేను ఫాస్ట్ బడ్జెట్, కూటమి ప్రభుత్వం ఫాస్ట్ బడ్జెట్ పెట్టినప్పుడే ఒకసారి చెప్పాను. కాల్ సెంటర్ సిఎంఓ దానికే చాలా ఖర్చు కేటాయించారు. అందరు సమస్యలు రాష్ట్రం మొత్తం రైతు సమస్యలకు కాల్ సెంటర్కి చేసినప్పుడు పాపం వాళ్ళ మాత్రం కష్టపడతారులే అని. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం దీని మీద విషం జిమ్ముతుంది. ఎస్, నిజంగానే. ఎందుకంటే ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మొత్తం ఒక కన్సల్టెన్సీ రూపొందిస్తోంది, అధికారులు కాదు, యంత్రాంగము కాదు అని చెప్తూ ఒక కథనం. ఆ కథనం చూడండి. ఏంటయ్యా అంటే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు తప్పితే వీళ్ళు ఇచ్చేదేం లేదు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ వైటీ అనే సంస్థకు ఇచ్చారు. వాళ్ళకి 3.5 కోట్ల దాకా కట్టబెడుతున్నారు సంవత్సరానికి. ఇంత చేసి వాళ్ళ దగ్గర పనిచేసేది ముగ్గురే అని. అంటే ఆ ముగ్గురు ఉద్యోగాలకి వీళ్ళు ఎసరబెట్టారు, క్లియర్గా ఎసరబెట్టారు. పైగా కొత్త పాలసీ రూపొందించింది వీళ్ళే అని చెప్పడం. అంటే ఈ మధ్య బార్ విధానం మీద, ఎక్సైజ్ విధానం మీద విమర్శలు వచ్చినాయి కదా, మనమే వరుసగా కథనాలు రాస్తున్నాం కదా, దానికి ఒక జస్టిఫికేషన్ వీళ్ళని బలి చేయొచ్చు. వీళ్ళే విధానాలను రూపొందించారు అని. పెద్దవాళ్ళకి తెలియకుండా విధానాలు రూపొందుతాయా అనుకుందాం. అంటే ఒక్కొక్కళ్ళకి నెలకి కింద వేయలేదులేండి, 30 లక్షల దగ్గర చెప్పున వేసాడు. ముగ్గురికి 30 లక్షలు. ఇంత అవసరమా అనేది ఈయన గారి ఆవేదన. నిజంగానే ఇంత అవసరమా అంటే ఎలా అవసరము, ఎందుకు అవసరము? పీపీటీ మాత్రమే చేస్తారా వీళ్ళు? ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా ఇస్తారా? కంప్యూటర్ ఖర్చులు భరిస్తారా? ఇవన్నీ కూడా చూడకుండా మనం ఈజీగా ముగ్గురు ఎంప్లాయీలకి ఇంత ఖర్చు అంటే దుబారానే అనేస్తాం ఈజీగానే. అవతల వాడు వాదన వినకుండా, పైగా ఇందులోనే ఒక ముక్తాయింపు మనం కూడా చెప్పేది. చంద్రబాబు నాయుడు గారికి పీపీటీలు అంటే మక్కువ కాబట్టి ఆయన బలహీనతనే వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అని. ఏ పార్టీ అధినేత బలహీనతనైనా ఎంతమంది బ్రహ్మాండంగా క్యాష్ చేసుకుంటారో ఈ పత్రికలను చూసినా అర్థమైపోద్ది. సింపుల్గా చక్కగా మనం తీసుకునే అవకాశం మనం తీసుకుంటున్నాం కదా, అడ్వాంటేజ్. అంటే ఈ అడ్వాంటేజ్ అంతా నేనే తీసేసుకోవాలి, ఇంకెవ్వరు తీసుకోకూడదు అనే పద్ధతి నాకైతే కనబడుతుంది. అంతకుమించి ఈ కథనం అంటే ఈ ఒక్క ఎక్సైజ్ పాలసీనే తీసుకుంటున్నారు, ఎక్సైజ్ శాఖనే తీశారు, మిగతా అన్ని శాఖలు కూడా తీయండి. ఇలాంటి పీపీటీలు ఇచ్చే వాళ్ళకి ఎంతెంత జీతాల రూపంలో చెల్లిస్తున్నారో అర్థమవుతుంది. అవునా కాదా? ఇప్పుడు మొన్న మధ్య ఒక రాజు గారిని రాష్ట్ర సహాయ హోదాలో క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారట. మరి ఆయన ఏమి సలహాలు ఇవ్వబోతున్నారు? ఎవరైనా అడిగారా? ఉత్తర్వులు ఇగానే అచ్చుతేసుకుంటాం కానీ ఇలా ఉంటాయన్నమాట లీలలు. బాయ్.